నిన్నేదో గంట 2 గంటలు ఎండినాక సాయంత్రం అయింది సంచులు ఎత్తిన 2-3 రోజులైనాక మల్లెండ పోసి కారం పట్టించుకద్దాం తీయ అనుకున్నా. ఈ లోపల మా ఆడకట్టోళ్ళు కొద్దిగా తరాజుంటియ్యరా అని వచ్చిర్రు. ఎందుకు అంటే మామిడికాయ ముక్కలు జోకాలే అన్నారు. వరుస పెట్టి 4-5 వచ్చేసరికి అవ్వర బిడ్డ అందరు తొక్కులు పెడుతురు. మరి నేనెందుకు తగ్గాలే? అసలే మనం తోటోడు తొడవసుకుంటే మెడగోసుకునే రకం. నేను కూడా పెట్టుకుంటాను అప్పటిదప్పుడు ఆలోచించుకొని మిరపకాయలు ఎండ పోసి. ఎవరన్నా అందరు కామన్ గా వేసుకునే అన్ని పనులు నాకంటే ముందే చేస్తే నాకు అస్సలకే మనసున పట్టది. వాళ్ళకంటే ముందుగానే నా పని తీరాలనుకుని రాత్రి 12ంటికి పడుకుంటా. ఇక తెల్లారేడాలెత్తా గదే ఆరైతుంది. నాకంటే ముందే వాళ్ళ పని తీరుతుంది. జనరల్ గా ఇటువంటి విషయాలు ఎవరికి చెప్పుకోరు. ఈ యూట్యూబ్ దయ వల్ల నా మనసులోండి ఎవరికి చెప్పుకోలేని చిన్న చిన్న సాడిజం కూడా మీ అందరితోటి చెప్పుకుంటున్నా. కొన్ని పనులు పోటీ పెట్టుకుంటేనే తొందర అవుతాయి. నాలుగు ఎవరన్నా ఉన్నారా ఉంటే కమెంట్లలో అటెండెన్స్ వేసుకోర్రి. ఇక సాయంత్రం వరకు గలగలేండినాయి. ఎండ పోయినాక సంచులలో ఎత్తిన. ఇటు ఎత్తులు ఆలస్యం లేదు. మా మామయ్యను జల్దీ పట్టించుకురా అని పంపిన. మా మామయ్య కూడా నాకు తగ్గట్టు అదే రాత్రి వరకు పట్టించుకొచ్చిండు. రాగానే గిన్నెలలో ఆరవోసి కలిపి చున్ని కప్పిన. ఇట్లా పొద్దుగల సాయంత్రం గంటతోటి కలిపి 2-3 రోజులు ఆరబెట్టి డబ్బలు ఒత్తి పెడితే మన కారపొడి రెడీ. ఇట్లా పనులలో పోటీ పెట్టుకుంటే ఎంత సవాల్తోటి ఉండే పనులైనా మనకు మనమే ఒక పోటీలాగా అనుకుంటే అనుకున్న టైంలో అన్ని అయిపోతాయి. ఇంకో కొత్త పనికి ఇన్స్పిరేషన్ లాగా ఉంటది.